మరి ఇంతకు ముందు అంటే ఇంత ఆగమన శాస్త్ర ప్రకారంగా అంటే పండితులంతా కూడా జరిగేటటువంటి పూజలు మరి విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి స్వామివారు అంటే ఏ సంఘటన జరిగినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ప్రతిసారి కూడా అక్కడ వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు. మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు దొంగలే, వీళ్ళు దొంగలే. ఆ ఇద్దరు ఏదైతే ఉన్నారో వాళ్ళు పచ్చి దొంగలే, ఈ అధికారులు దొంగలే. వాళ్ళకి తెలియదా శారదాపీఠం ఎక్కడుంది? విశాఖలో ఉందా? ఇది ఆ లాటరీ టికెట్, సినిమా టికెట్లు అమ్మకి వాడితే అక్కడ శారదాపీఠం ఉందా? అర్థమవుతుందా? ఈ అధికారులందరూ అక్కడికి వెళ్ళిపోవడం, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఎండోమెంట్ దగ్గర నుంచి ఎవరెవరు వెళ్ళలేదు లిస్ట్ అంతా చూపెడతాం మీకు. ఇప్పుడు తెలుస్తుందా మీకు ఎవరు నకిలీ ఎవరు అసలు అనేటువంటిది? కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ ఇది మనకి భగవంతుడు కల్పించిన ఒక సదావకాశము. మన లక్ష్యం ఏమిటి? అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బోర్డునే దాన్ని ముయ్యాలి. ఇంకొకటి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, తిరుమల తిరుపతిలో ఇటువంటి అకార్యం జరిగిన వెంటనే మా మనసులో వచ్చినటువంటి సంకల్పం ఏమిటి అంటే వెంటనే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి తాళాలు వేసేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం మేము. మీరు నిజంగా ధర్మానికి సేవ చేయాలి అనుకుంటే ఎండోమెంట్ బోర్డుని ముందర క్యాన్సిల్ చేయండి, లేదా అంతర్వేదిలో రథాన్ని కూడా తగలబెట్టేశారు ఈ జగన్ సమయంలో. ఇప్పటి వరకు కూడా దాని మీద కనకదుర్గ అమ్మవారి రథంలో సింహాలు మాయమైపోయి ఇలాంటి అరాచక పాలన అంతా జరిగింది అక్కడ. పెద్ద లిస్ట్ ఉంది, దీనికి పెద్ద మహాభారతం అవుతుంది. ఇదంతా చెప్తుంటే అందరికీ తెలిసిన విషయం. అది కాకుండా పరిష్కారం చెప్తున్నాం ఇప్పుడు మేము. ఎప్పటి వరకు ఆంధ్రదేశంలో తెలంగాణ కానీ ఎక్కడన్నా కానీ ఎండోమెంట్లో మన దేవస్థానాలు ఉంటే ఇటువంటి కష్టము సనాతన ధర్మ హిందువులు అనుభవించాల్సినటువంటిదే. మన మనశ్శాంతితో మన భగవంతుని మనం కొలుచుకోవాలి, మన భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందాలి, మన భగవంతుని శుద్ధమైనటువంటి నైవేద్యం చేరాలి అంటే మొట్టమొదటికి దేవస్థానాలన్నీ ఎండోమెంట్ నుంచి బయటికి రావాలి. ఎప్పటి వరకు అది జరగదో అప్పటి వరకు ఇలాంటి అనాహతాలన్నీ రాక్షసులు వాడు అది చేస్తూ ఉంటాడు. ద్రౌపది వస్త్రాపణం చేస్తాడు వాడు, వాళ్ళ ప్రవృత్తి అది. మీరు ఏం చేయగలరు? మీరు ఎన్నికల సమయంలో స్వామివారికి కొన్ని కోట్ల కొద్ది కానుకలు వస్తూ ఉంటాయి. అయితే ఎన్నికల సమయంలో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక లారీకి సంబంధించినటువంటి కానుకలంతా కూడా కొండపై నుంచి కిందికి వెళ్ళాయి అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పడం జరిగింది. మాకు చెప్పడం జరిగేవి కదా. తిరుమల తిరుపతి నుంచి ఎన్ని కోట్ల బడ్జెట్ గవర్నమెంట్కి రాలేదు చెప్పండి. ఇది ఏమిటంటే అన్అఫీషియల్లో ఒకటి ఉంటుంది, అఫీషియల్ ఒకటి ఉంటుంది. ఇది అఫీషియల్ లూటింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? అఫీషియల్ లూటింగ్ అంటారు. దీన్ని అఫీషియల్గా చేయలేదా, లూటింగ్ చేయలేదా? అది ఎన్నికల ముందే డబ్బులు ఇది గవర్నమెంట్ ఎందుకు నీకు అక్కడ? మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ దేవస్థానం డబ్బులు హజ్ యాత్రకి ఇస్తూ ఉంటారు, సెక్యులర్ గవర్నమెంట్ అంటూ ఉంటారు. అసలు మా దేవస్థానాలు ఎండోమెంట్లో ఎందుకు ఉండాలి? అది మా ప్రశ్నే కదా. లేదంటే మేము నిర్ణయం తీసుకుంటాం. సన్యాసిగా ఆంధ్రాకు వస్తాము, ఎండోమెంట్ బోర్డు అక్కడ కానీ ఖతం చేయకపోతే ఒక 108 తాళాలు తీసుకుంటాం మేము. 108 దేవస్థానాలకి మొత్తం గేట్లు తాళం వేసేస్తే వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మొట్టమొదటిగా ఎండోమెంట్ ఆఫీస్కే తాళం వేసేస్తాం మేము. ఇంకా ఎక్కువగా మాట్లాడి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే తాళం వేసేస్తాం మేము. మమ్మల్ని ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారా? కోర్టు ఏముంటుంది? గోవిందానంద సరస్వామి వారు చేసిన తప్పు ఉంటుందా? కోర్టుకు కూడా తాళం వేసేస్తాం మేము. మా దగ్గర నుంచే లాక్కుంటారు, మా దగ్గరే కోపిన లాక్కోవాలి మా దగ్గర నుంచి. కోర్టుని చెప్పండి. కోర్టు ఏ ఆధారాలతో చెబుతుంది? సెక్యులర్ గవర్నమెంట్ అన్నారు కదా. సెక్యులర్ గవర్నమెంట్ అన్నప్పుడు ఎండోమెంట్లో మా దేవస్థానాలు ఉండాల్సిన అవసరం ఏమిటి? న్యాయాలయం ఏం చెప్తాయి? న్యాయాలయాలు అనేవి న్యాయమే చెప్తాయి. ధర్మం తెలియదు, ధర్మాలయాలు కాదు ఇవి. మేము ధర్మం చెప్తాం, ధర్మం ఏమిటో మాకు తెలుసు.
న్యాయాలయాల్లో కూడా న్యాయాధిపతులు 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు, నాయనా శరణు అండి. వాళ్ళతో పొట్టకూటికి జడ్జిగా పనిచేస్తున్నారు. అది ఈ సంగతి మాకు తెలీదా? కోర్టులో ఏమవుతాయో మాకు తెలీదా? అంత తాకత్తు ఉంటే కోర్టులో, హైకోర్టులో ఉన్నటువంటి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు వచ్చి చెప్పండి. మా దగ్గరికి రారా వాళ్ళందరూ జడ్జిలు, వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత ఏదో స్వామివారు ఏదో పొట్టకూటికి ఏదో అక్కడ ఉద్యోగం చేసుకున్నాము. అర్థమైందా మీకు రియాలిటీ అనేటువంటిది? గవర్నమెంట్ సెక్యులర్ గవర్నమెంట్, కోర్టులు కూడా సెక్యులర్ కోర్టులే. దీన్ని ఆశ్రయించద్దు, మీరు దీన్ని ఆశించద్దు. కోర్టుకు వెళ్ళిపోతే మాకేదో న్యాయం వచ్చేస్తుంది అని చెప్పేసి. న్యాయాలయాలు అంటే ఏ రకంగా ఉండాలి? కళ్ళగంతలు కట్టేస్తే న్యాయం ఎలా వస్తుంది? అంధుడు ఏ రకంగా న్యాయం ఇవ్వగలడు? మేము సమస్యకి పరిష్కారం గురించి మాట్లాడుతున్నాము. ఇది ఇక్కడే కాదు. అందుకే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఏం చేశారంటే, బసవరాజు బొమ్మాయి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఓపెన్గా డిక్లేర్ చేశాడు, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉండడమే పెద్ద తప్పు అని చెప్పేసి. మేం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందరకు వచ్చి, ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి, అసలు హిందూ దేవస్థానాలు గవర్నమెంట్ హ్యాండ్ ఏ రకంగా ఉంటాయి అని అతనే ఖండించాడు, అతనే డిక్లేర్ చేశాడు. అన్ని దేవస్థానాలు మేము హిందువులు ఇచ్చేస్తున్నామని చెప్పేసి. మరి ఆంధ్రదేశంలో వీడి సపరేట్గా ఉంటుందా? ఎవడన్నా ఖండించమనండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేను చెప్తున్న తప్పు అని ఖండించమని చెప్పండి, తాకత్తు ఉంటే. అందుకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు నిజంగా ధర్మానికి మేము కట్టుబడి ఉన్నాము అంటే ఎండోమెంట్ బోర్డును రద్దు చెయ్యాలి. అప్పటి వరకు ఈ రకమైనటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. అది పైన కొండపైన ఒక షాప్ పెట్టుకోవాలంటే కూడా కొన్ని లక్షల రూపాయలు. షాప్ పెట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? అర్చకుడు పర్మిషన్ తీసుకోవాలి, ఈవో పర్మిషన్ తీసుకోవాలా? చెప్పండి మీరు, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా, వాడు ఏం చదువుతాడు? వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఏదో చేస్తాడు. వాడికి ఏం తెలుస్తుంది? వాడికి పవిత్రత గురించి వాడికి కావాల్సింది ఏమిటి? ఇంకా ఇప్పుడు పెట్టారు కదా, 1000 రూపాయలకు రావాల్సినటువంటిది అసలు నెయ్యి మరి 350 రూపాయలు ఏ రకంగా వచ్చేసిందిరా? వాడికి కావాల్సింది ప్రాఫిట్ లాస్ అకౌంట్. ఇదైనా స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ అనుకుంటున్నారా వీళ్ళు? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తుంటాడు? బడ్జెట్ ఎక్కువైపోయింది. మరి అసలు నీకు సంబంధించింది ఏమిటి? వెంకటేశ్వర స్వామి ఏం తక్కువ అక్కడ? శుద్ధమైన నైవేద్యం పెట్టారంటే 350. నువ్వు కక్కుర్తి ఎందుకు పడతావు? నీకు డబ్బులు ఏం తక్కువ? ఇవ్వడానికి మేము అందరం భక్తాదులు ఉన్నాము, పెట్టడానికి నీకేమిటి నొప్పి? అలా కాదు, వాడికి కమిషన్ రాదు కదా అక్కడ. అయితే ఆ యొక్క కొండపైన ఉన్నటువంటిది చాలా కొంతమంది వ్యక్తులు రిసార్ట్స్ని ఏర్పాటు చేసుకొని, పైన వ్యక్తులు కాదు, రాజకీయ నాయకులలో ఉపలబ్ధి చెందినటువంటి కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు. అక్కడ జీడిపప్పు బిజినెస్ దగ్గర నుంచి గంధం, ఎర్రచంద్రం ఎంత స్మగ్లింగ్ అవుతుందో తెలుసా మీకు? అందరూ వెనకాల రాజకీయ నాయకుల అండ లేకపోతే ఎవడు ఇటువంటి కార్యక్రమాలు చెయ్యడు. అక్కడ ఒక రాజకీయ నాయకుడు ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్, తర్వాత దానికి సంబంధించినటువంటి మందు, తర్వాత వీళ్ళందరూ ధర్మాచార్యులు సబ్ పెట్టారు. అసలు ఇంకోటి చెప్తే, ఈ క్రిస్టియన్ మాఫియా 7 కొండలలో ఒక కొండపైన ఆ శిలవని పెట్టి ఆక్రమించడానికైనా ప్రయత్నించారు. మీరు స్విమ్మింగ్ పూల్ మాట్లాడుతున్నారు. మీరు అంటే స్విమ్మింగ్ 7 కొండలలో కొండనే వీళ్ళు మింగేయడానికి ప్రయత్నించారు. వీళ్ళు రాక్షసులు కాకపోతే మరి బకాసురులు కాకపోతే ఇంకెవరు వీళ్ళు? అంటే అక్కడ స్వామి, అక్కడ కట్టిన తర్వాత ప్రతి వారానికి ఒక 2 పొలిటికల్ లీడర్లు కూడా అక్కడికి వెళ్ళి జల్సాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా మంది చెప్పారు. అదే విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావించడం జరిగింది. వీళ్ళు ఒక చోట కాదు, కొండనే ఆక్రమించాలనుకున్నారు. ఇంకోటి కూడా చెప్తాం, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఏం లేకపోతే ఏం చేస్తారో తెలుసు వీళ్ళు? మీరు ఫ్లైఓవర్లు కట్టాలు, కొత్త మార్గాలు, ఏదో డబ్బులు లూటీ చేయడానికి. ఎందుకంటే గవర్నమెంట్లో ఏదైనా టెండర్ పిలిచి ఏదైనా బ్రిడ్జ్ కట్టాలి అంటే దానికి గవర్నమెంటు, రెవెన్యూ పర్మిషన్స్ అన్నీ కావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర అలా అక్కర్లేదు కదా. ఈ నిశాచరులాగా ఒక ముఖ్యమంత్రి వాడిని పెడితే అక్కడ వాడేమంటాడు? భక్తాదుల గురించి హాస్పిటల్లో కడుతున్నాము, ₹1 కోటి డొనేషన్ ఇస్తే వాడికి ఫ్రీ దర్శనం. అలాగే 900 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేశారు అక్కడ హాస్పిటల్కి. అప్పుడు కూడా ఖండించాం మేము. ఇదంతా ఏమిటి? లూటీయే కదా ఇదంతాను.
కాబట్టి వీటన్నిటికీ మీరు ఎన్ని సమస్యలు చెప్పండి, అన్ని సమస్యలకి పరిష్కారం ఏమిటి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముక్తి చెయ్యటము. అప్పుడు శుద్ధంగా భగవంతుడికి సేవలు అవుతాయి. ఇప్పుడు అక్కడ ఉన్న అర్చకులనే చెప్పండి. వెంకటేశ్వర స్వామి వారికి కృష్ణదేవరాయల వారు సమర్పించిన ఆభరణాల్లో 5 ఆభరణాలు చూపెట్టమని చెప్పండి. బంగారు ఆభరణాలు స్వాహ, పింక్ డైమండ్లు స్వాహ. జరుగుతున్నది మీకు అర్థమవుతుందా? అందుకే పరాశర స్మృతిలో ఒక శ్లోకం ఉంది, జితా చోరేశ్చ రాజానః. కలియుగంలో ఏమవుతుంది అంటే దొంగలు అసలైన రాజులను ఓడించి దొంగలే రాజులుగా కూర్చుంటారు, దొంగలే రాజ్యాలు ఏలుతారు. ఇప్పుడు దొంగలే రాజ్యాలు ఏలుతున్నారు. ఇప్పుడు అందుగురించే ఈ అపకీర్తి చంద్రబాబు నాయుడికి రాకూడదు అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బోర్డునే తీసి పారేసి ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా అసలు మొట్టమొదటిగా ఉండాలి. అది చేయమని చెప్పండి. అసలు జగన్ వాడి ప్రారంభక్రమ వాడు నాశనం అయ్యాడు, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. భవిష్యత్తు గురించి ఇప్పుడు దాని గురించి చెప్పండి మాకు. మీకు ప్రక్షాళన గురించి చెప్పాము. ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆ బోర్డు మెంబర్స్కి వాళ్ళందరికీ కూడా అసలు ఇప్పుడు బోర్డు ఉందా? ఇప్పుడు బోర్డు చేయక ముందర బోర్డులో ఎవరెవరిని పెట్టాలి అనేది నిర్ణయించి కేవలం ధార్మికంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే, ధర్మాచార్యులు మాత్రమే బోర్డులో ఉండాలి. ఇప్పుడు కూడా చెప్పేస్తున్నాం. ఒకవేళ బోర్డులో రాజకీయ నాయకుల్ని, ఎవరన్నా లౌకికుల్ని షర్టు ప్యాంట్లో వేసుకునే వాళ్ళని బోర్డులో పెట్టారా, ఆ బోర్డు మీటింగ్కి ముందరే ఆ బోర్డు మొత్తం టెంపుల్కే తాళాలు వేస్తాం మేము. బోర్డులో కూడా చాలామంది మహిళలకు కూడా కొంత అవకాశం కల్పించాలన్నటువంటి సమస్య వస్తే వాళ్ళు ఏమైనా ఎదుర్కోగలరా అక్కడ కూర్చుని? కాబట్టి మహిళలకి అక్కడ స్థానం ఇవ్వడం కంటే మీరు ఏదన్నా చూసుంటే అక్కడ ఇచ్చుకోండి. ఇది స్థానం కాదు, అక్కడ ధార్మిక స్థానం. ధార్మిక స్థానాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కుదరదు. అక్కడ ధార్మిక స్థానంలో ఒక విధి ఉంది కదా, ఆ శాస్త్ర విధిని అనుసరించాలి కదా. శాస్త్ర విధి అనుసరించకుండా ఏదో ఎమ్మెల్యే వాడికి ఏదో పోస్ట్ రాలేదు, వీడిని అలాగే కూర్చోబెట్టారు వీడిని, సుబ్బారెడ్డిని. వాడి మినిస్టర్ కాలేదు, వాడికి ఏ పోస్టు రాలేదు, వాడు ఎంపీ అదని ఏం లేదు. ఇప్పుడు ఇంకేముంది? వాడు ముఖ్యమంత్రి బంధువు అయితే, వాడు ఎమ్మెల్యే ఎంపీ కాకపోతే ఇంకా ఉన్నది తిరుమల తిరుపతి చైర్మన్ పోస్టు ఇచ్చేసేయి అంతే. ఈ విధానాలు వద్దు, ఈ విధానాలు కాదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ధర్మశాస్త్రానుసారంగా ఏం చేయాలో అదే చెయ్యాలి. చెప్పామే మీకు. అంటే చెప్పడానికి మాకేం అధికారం ఉంది? వాళ్ళు అన్నారనుకోండి మేము స్త్రీలను కూడా పెట్టచ్చు కదా. మాకు తెలీదు ధర్మశాస్త్ర ప్రకారం ఏముందో చూడు, అక్కడ దాని ప్రకారంగా చెయ్యి. మళ్ళా ఇలా ఉండదు, స్వామివారు చెప్పారు కదా అని చెప్పేసి మేము చెప్పడానికి స్వతంత్రం కాదు. మేమేం చెప్పాలి? మేము ఈ ధర్మశాస్త్రంలో ఈ రకంగా ఉంది కాబట్టి ఇది చెయ్యండి అని మేము చెప్పాలి. మేము స్వతంత్రంగా చెప్పకూడదు. మేము స్వతంత్రంగా చెప్తే ఎలా ఉంటుంది? అది అధర్మం అవుతుంది. అలాగే కదా ఈ వెంకటేశ్వర ఈ విశాఖపట్నంలో అరగుండు పావుగుండు వచ్చి ప్రతిదానికి ఆ కార్యక్రమం అడ్డదిడ్డంగా చేయించినటువంటిది. అందుకే ఇది ప్రభావాలు నేను అందుగురించే తప్పుడు గురువులు, ఈ దొంగ సన్యాసులు, దొంగ పీఠాధిపతులు, ఈ దొంగ మఠాధిపతులు, దొంగ రాజకీయ నాయకులు వీళ్ళందరూ చేసిందే కదా. ఇక్కడ ఇంకొక విషయం అడుగుతున్నాం, అసలు తిరుపతిలో జీయర్లు ఏం చేస్తున్నారు? అక్కడ అసలు గాజులు తొడుక్కు కూర్చున్నారా? తిరుపతికి జీయర్లు ఉన్నారు, జీయంగారులు ఉన్నారు, పెద్ద జీయరు, చిన్న జీయరు. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇంకోటి చెప్తాం, అసలు వినండి. విచిత్రమైనటువంటివి ఏమిటంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ 2 చెవులతో వినండి. ఏమిటి విషయము? తిరుపతిలో సభ అయింది. ఆ సభలో సాక్షాత్తు జీయర్లు అంటున్నారు. ఎవరిని? ఈ అధర్మారెడ్డిని వీడలేను, వీడు రామానుజాచార్యుల వారి అవతారంట వీడు. ఇంకేం చెప్తారు మీరు? ఈ కలి ప్రభావం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? తిరుపతిలో కూర్చుని చేస్తున్నటువంటి ఈ జీయర్లు కూడా తప్పు చేశారు. అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే జీయర్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అక్కడ సమస్త ఆంధ్రదేశంలోని శ్రీ వైష్ణవుల్ని అడుగుతున్నాం మేము, అసలు జీయర్లు ఏం చేస్తున్నారు తిరుపతిలో? జీయర్లు తాళ వేసేయమని చెప్పండి. తిరుపతికి హక్కు లేదా, అధికారం లేదా వాళ్ళకి?
రామానుజాచార్యుల వారు మీకు అధికారం హక్కు ఇవ్వలేదా? ఒకవేళ రామానుజాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో జీర్ల వ్యవస్థ పెట్టలేదు, మాకు ఎటువంటి అధికారాలు లేవు, మాకు ఎటువంటి ఇది లేదు, తాకత్తు లేదు అంటే అప్పుడు చెప్పండి, మేము వస్తాం, అక్కడ మొత్తం దేవస్థానానికి తాళం వేసేస్తాం, మేము మాకు అధికారం ఉంది. మాకు ఇప్పుడు సమస్యగా పరిష్కారం ఆలోచించండి. ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఇది ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవస్థానాలు ఇటువంటివి జరుగుతున్నాయి. ఎప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ముక్తి కలగదో అప్పటి వరకు ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇంతే, ఇది ఇక్కడే కాదు, సమస్త ఆంధ్రదేశంలో గణేశోత్సవాలు అవుతూ ఉంటాయి, నవరాత్రులు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, ఇప్పుడు నవరాత్రులు అవుతూ ఉంటాయి, కృష్ణాష్టమి, సత్యనారాయణ వ్రతాలు అవుతూ ఉంటాయి. భగవంతుడికి నైవేద్యం పెట్టడమే కాదు, మీ ఇంటిలో కూడా మీరు తింటూ ఉన్నప్పుడు కూడా స్వచ్ఛమైన పదార్థాలు తినండి. బయట ఎక్కడికన్నా వెళితే ఏదైనా పదార్థం మీకు ఎవరన్నా ఇస్తే అది శుద్ధమా కాదా కనుక్కోండి. ఇంకొకటి అత్యంత గంభీరమైనటువంటిది, ఈ హలాల్ అనేటువంటిది కూడా వస్తుంది. హలాల్ అంటే ముసల్మానులు వాళ్ళు ఉమ్ము వేసి మీకు ఇస్తున్నటువంటిది. ఏ ప్యాకెట్ అయినా హలాల్ సర్టిఫైడ్ అంటే దాన్ని తీసుకెళ్ళి అసలు ముట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి ఆంధ్రదేశంలో ప్రజలందరూను. స్వామి, ఈ స్వామివారి లడ్డు అంటే 1715లో స్టార్ట్ అయినటువంటిది. అయితే ఏదైతే పోటు కార్మికులు, లడ్డు తయారు చేసేటటువంటి కార్మికులు ఉన్నారు, అంటే దాంట్లో పనిచేసేటటువంటి ఒక బ్రాహ్మణునికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చాలామంది పనిచేస్తూ ఉంటారు. అయితే దీంట్లో వాళ్ళని ఒక రోజుకి ఎంత డబ్బులు, అంటే ఒక రోజుకి ఇంత వాల్యూ అన్నంతగా వాళ్ళకు తీసుకుంటున్నారు. ఇది కరెక్టేనా? ప్రతిదాన్ని డబ్బులతో ముడిపెడితే ఏ రకంగా అవుతుందమ్మా? బిజినెస్ వ్యాపారం అయిపోతుంది, అది సేవ అవ్వదు కదా. కాబట్టి ఇంతకుముందు ఏం చేసేవారు? అందరూ సేవలు చేసేవారు, ముడుపులు. ఇప్పుడు మీరు ఎంతమంది ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 15,000 మంది ఉద్యోగులు, అందులో కొంతమంది కాంట్రాక్ట్గా ఉన్నారు, కొంతమంది దిగా ఉన్నారు. అంతేకాకుండా బయట నుంచి మాలలు వేసుకుని వచ్చి సేవ చేసేవారు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఆ డబ్బులు కౌంటింగ్ అవుతాయి. ఆ డబ్బుల కౌంటింగ్లో బయట వాళ్ళు వచ్చి సేవ చేసి ప్రామాణిక అంటారు. అందులో భాగవించాడు ఎంతమంది తెలుసు ఉన్నారు మీకు? దేనికే తక్కువ లేదమ్మా. ఎన్ని డబ్బులు కావాల్సి వస్తే భక్తులందరూ ఇస్తాం. మాకు కావాల్సింది అక్కడ ఏమిటి? శుచిగా శుభ్రంగా మా భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మా భక్తులకి ఇవ్వడాలి, అది మాకు కావాలి. ఓకే. ఒక హెయిర్ అంటే ఏదైతే స్వామివారికి తలనీలాలు అర్పించేటటువంటి ప్రదేశం ఉందో అక్కడ కూడా ఎవరైతే క్షవరం చేసేటటువంటి మహిళలు కానీ, తర్వాత అక్కడ పనిచేసే మహిళలు క్షవరం చేయడం ఏమిటి? అక్కడ ఉన్నారు స్వామి. అదే మేము చెప్తున్నాం కదా, ఆ ఈవోకి బుద్ధి లేదు. అయితే వారికి కూడా ఆయన స్త్రీలు ఇంటిలో పెట్టి గౌరవంగా పూజ చేసుకోవాలి, చక్కగా వాళ్ళ పతులను చూసుకోవాలి. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ తలనీలాల నుంచి కూడా వ్యాపారమే. దీన్ని ఎప్పుడో విరోధం చేసాం మేము అసలు. అయితే ఆ తలనీలాలకు నేను గతంలో తిరుమలకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటారు. మీరు హెయిర్ అంటే స్వామివారికి తలనీలాలు ఇస్తారా అని అడిగితే లేదు అని అంటే, ఒకవేళ ఇచ్చారు అని అంటే పక్కలు ఉన్నటువంటి వాళ్ళని నేను చూడడం జరిగింది. ఇచ్చారు అని అంటే వాళ్ళకు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు. ఆ టోకెన్లో రోజుకు ఒక 10 టోకెన్లు వచ్చాయంటే 9 టోకెన్లు ఒకరి దగ్గరికి వెళ్తుందంట ఆ డబ్బులు, ఇంకొకటి మాత్రమే టీటీడీకి వెళ్తుందంట. ఇంత పెద్ద ఈ యొక్క హెయిర్కి సంబంధించినటువంటి స్కామ్ కూడా అక్కడ ఉందని చాలా మంది. టోకెన్లో గోలుమాలు, తలనీలాలు ఇవ్వడంలో గోలుమాలు, కయ్యాల టికెట్లో గోలుమాలు, అక్కడ హాస్పిటల్ కడతామని 1 కోటి రూపాయలు తీసుకోవడంలో గోలుమాలు, బోర్డు మెంబర్స్లు ఏర్పాటు చేయడంలో గోలుమాలు. ఎందుకు గోలుమాలు చేయమంటారు? గోవిందుని వదిలేసి వీళ్ళందరూ గోలుమాలు చేస్తుంటే మీకు ఎన్ని రిపీట్ చేయమంటారు మీకు? కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బోర్డుని ఫామ్ చేయక ముందర ధర్మాచారులందరినీ పిలిపించి అక్కడికి సమావేశం ఏర్పాటు చేయాలి. ధర్మాచారులు అంటే ఎవరు? అసలైన ధర్మాచారులు, ఈ దొంగ బాబాలు కాదు అక్కడ. ఇప్పుడు మేము సమస్యకి పరిష్కారం ఇచ్చేసాం కదా, దాంతోపాటుగా సమస్త తిరుమల తిరుపతి వాళ్ళకి ధర్మరథాలు ఉన్నాయి. కాబట్టి ధర్మరథాలలో తిరుమల దేవస్థానాలు భారతదేశంలో శ్రీనగర్ దగ్గర నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని చోట్ల ఉన్నాయి కదా, అన్ని దేవస్థానాలలో పవిత్రోత్సవాలు చేయించండి.
అందరి భక్తాదులకి తులసి తీర్థం ఇవ్వండి, పంచగవ్య ప్రాశన చేయించండి. దీంతో ఇదే కాకుండా వాళ్ళు కూడా ఏదైనా తప్పులు చేస్తే ఆ కార్యక్రమాల నుంచి కూడా వాళ్ళ నుంచి ముక్తులు చేసిన వాళ్ళం అవుతాం. ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు మనకి కలిగించినటువంటి అహోభాగ్యమైన అవకాశము. అయితే ముఖ్యంగా ఈ టోటల్ మీరు చెప్పేటటువంటి సారాంశంలో ఎండోమెంట్ని రద్దు చేయడం అన్నదే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి. అవును, మరి ఎండోమెంట్ రద్దు చేసేసారనుకోండి, ఇప్పుడు ఈ దేవస్థానం ఉంది, ఇది ఎండోమెంట్లో లేదు, ఇది ప్రైవేటు దేవస్థానం. హాయిగా భక్తాదులు వస్తారు, నైవేద్యం తీసుకుంటారు, ప్రసాదం పెడతారు, ఉత్సవాలు అవుతాయి, ఎంత వైభవంగా అవుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రతిదానికి ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి మైండ్లో ఈ అసలు భగవంతుడికి భక్తుడికి మైండ్లో ఉండాల్సినటువంటిది ఏమిటి? భక్తి కదా. వ్యాపారం అయిపోతే ఎలా కుదురుతుంది? వ్యాపారం ఉండకూడదు కదా. ఆదిశంకర భగవత్పాదుల వారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి ప్రార్థించి అక్కడ శ్రీయంత్రాన్ని స్థాపించారు అక్కడ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో. అందుకే అంత లక్ష్మీ వైభవం అక్కడ చేకూరుతోంది. అక్కడ ఏదైనా అధర్మ కార్యం ఏదైనా అయితే అది మా కర్తవ్యం అక్కడికి వచ్చి చెప్పడం అనేటువంటిది. అందుకే మేము మా కార్యాలంతా ఏదో బొజ్జగించే లెక్కగా ఉండవు మా కార్యాలు. అందుకే ఇప్పుడు మీకు చెప్పాం కదా, బోర్డులో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మొత్తం అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీయడానికి ముందు ఆలోచించండి. ఇప్పుడు తక్షణంగా ఏదైనా చర్య చేయాలి అంటే ధార్మికంగా అక్కడ బోర్డు పెట్టి దాంట్లో ధర్మాచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పీఠాలు ఎన్ని ఉన్నాయి? 4 పీఠాలు ఉన్నాయి. అందులో 2 మాత్రమే ధర్మాచార్యులు. శృంగేరిలో భారతీర్థ మహాస్వామి వారు, పూరిలో గోవర్ధన పీఠాధీశ్వరులు. వీళ్ళు మాత్రమే జగద్గురు శంకరాచార్యులు. వర్తమానంగా శంకరాచార్యుల వారి పరంపరలో సంబంధించినటువంటి కంచి స్వామివారు కూడా ఉన్నారు. ఒక ఆయన పూజ్యపాదులు స్వాములు. ఇప్పుడు మీకు అసలు ఇంకో అందుకే ఇప్పుడు మేము ప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టాం కదా. అసలు సన్యాసులు ఆశ్రమాలు, దేవస్థానాలు, పీఠాలు ఆ ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నాం మేము ఇప్పుడు. అందుగురించి సమస్త ఆంధ్రదేశంలో కూడా మేము చెప్తున్నది ఏమిటి అంటే, ఈ దొంగ పీఠాధిపతులు, దొంగ మఠాధిపతులు, దొంగ సన్యాసులు జాగ్రత్తగా ఉండండి. అందులో ఈ అవిముక్తేశ్వరానంద, ఈ సదానంద అని జగద్గురు శంకరాచార్య పేరుతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు జగద్గురు శంకరాచార్యుల వారు కాదు. శృంగేరి స్వామి వారికి కూడా మేము సవినయంగా నివేదన చేసుకుంటున్నాము. మీరు ఒక తప్పుడు చేయడం జరిగింది, ఆ తప్పుని సరిదిద్దుకోండి. విధుశేఖర భారతీ స్వామి వారికి కూడా మేము సవినయంగా చెప్పటం లేదు, మీరు చాలా తప్పులు చేశారు, తప్పులు దిద్దుకున్నారా సరిగా ఉంటుంది, లేదంటే నకిలీ లిస్టులో మీరు కూడా చేరిపోతారా, సావధానంగా ఉండండి. ఆ తర్వాత ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. అందులో గణపతుల వారికి సంబంధించినటువంటి కాణిపాకం దగ్గర కానీ, అటు శ్రీకాకుళం దగ్గర కానీ, సమస్త దేవస్థానాలలో ఈ ప్రతి పొలిటీషియన్ వచ్చేస్తే పూర్ణకుంభ స్వాగతాలు, రెడ్ కార్పెట్ స్వాగతాలు. అసలు ముఖ్యమంత్రులకి మంత్రులకి పూర్ణకుంభ స్వాగతాలు ఏమిటి? పూర్ణకుంభం అనేది ఎవరికి ఇవ్వాలి? ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లచ్ల్లో ఉంటున్నారు కదా, బందలలో ఉంటున్నారు. అర్చకులు స్వతంత్రం ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరికి పూర్ణకుంభ స్వాగతం. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు అందుకే చూస్తున్నాం, మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఢిల్లీలో ఉన్నాము. ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే కోర్టులో కేసు వేయడానికి కూడా మేము నిర్ణయం చేసుకున్నాం. దాంట్లో కూడా ఏర్పాట్లు అవుతున్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూస్తున్నాం అంతే మేము. అయితే దీనిపైన చాలామంది స్వాములు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొండపైకి వెళ్ళడానికి కూడా మాకు మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు. అసలు మీరు ఎన్ని సంవత్సరాలైంది స్వామి కొండపైకి వెళ్ళి? మేము హనుమత్ జన్మభూమి విషయానికి సంబంధించిన సమయంలో మేము తిరుపతి వెళ్ళాము. ఇక్కడ తిరుపతి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు చెప్పే మందలించాం. అక్కడ రాష్ట్ర సంస్కృత సంస్థానం ఏదైతే ఉందో అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా వచ్చారు, మురళీధర శర్మ గారు. వాళ్ళు తప్పు చేశారు. అనేక పండితులు, అందులో అక్కడ విభీషణ శర్మ అని ఉంటాడు. డూ అని మేము అనకూడదు, కానీ తప్పు చేసిన కారణంగా మా ముందర నుంచి అబద్ధాలు చెప్పారు, మోసం కూడా చేశారు. అందరూ నేను వెంకటేశ్వర స్వామి వారిని మోసం చేశారు, హనుమంతుల వారిని మోసం చేశారు. దాన్ని అనుభవించారు ఇప్పుడు వాళ్ళు. ఇలాంటి అనాహుతాలన్నీ చేశారు.
హనుమంతుల వారు అక్కడ తిరుపతిలో పుట్టారని చెప్పేసి అబద్ధాలు చెప్పారు వీళ్ళందరూ. దానికి మేము తిరుపతి వెళ్ళి ఖండించవలసి వచ్చినటువంటి భూమి పూజ కూడా మొదలు పెట్టేస్తే కోర్టుకి వెళితే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మొత్తం క్యాన్సిల్ అయిపోయి వీళ్ళ కార్యక్రమాలన్నీ. మేము తిరుపతి వెళితే అది ఇంకో రకంగా ఉంటుంది. అందుకే 3 సంవత్సరాలు అయింది మేము తిరుపతి వెళ్ళి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది అడుగుతున్నారు, రండి 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 అని. ఇగో ఇప్పుడు మేము మా యాత్ర హనుమజ్జనం కిష్కింద రథయాత్ర కాశ్మీర్లో 2 నెలల కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయి. మేము కాశ్మీర్లో పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్తాం. ఇప్పుడు 26వ తారీఖు బయలుదేరుతాం ఇక్కడ నుంచి, 26, 27లో బయలుదేరుతాం ఇక్కడ నుంచి. అక్కడ శారదా అమ్మవారు ఉన్నారు, POK ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. భారతదేశాన్ని అక్కడ గవర్నమెంట్ కూడా మేము అక్కడ చెప్పడం జరిగింది. అసలు శారదా అమ్మవారు అనేటువంటిది POKలో, దాన్ని ఆధీనం చేసుకోవాలి ఇప్పుడు మేము. ఎందుకంటే మా శారదా అమ్మవారు, మా తల్లి అక్కడ ఉంది, మూల దేవస్థానం. దాన్ని కూలగొట్టేశారు ఈ ముసల్మాన్లు అందరూ. దాన్ని జీర్ణోద్ధారం చేయాలి. ఇప్పుడు అది మా లక్ష్యం అక్కడ. ఇప్పుడు అందుకే యాత్రకు వెళుతున్నాం. అక్కడ 2 నెలలు పాకిస్తాన్లోనే, అక్కడ కాశ్మీర్లోనే యాత్ర. ఆ POKని స్వాధీనం చేసుకోవడానికి. ఏమిటి మొత్తం టీం అంతా వెళుతున్నాం. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము వస్తాం ఆంధ్రదేశానికి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో సమయం ఇవ్వాలి కదా వీళ్ళకి. అన్ని దేవస్థానాలకి వస్తాం, అన్ని పాక్ గ్రహాలని అక్కడ మేము పర్యవేక్షణ చేస్తాము, అన్ని ఆఫీసులో సర్వే చేస్తాము. అక్కడ ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఉంటే వాడు ఇంటర్వ్యూ చేస్తాము. వాడు కనుక సరైన సమాధానాలు చెప్పకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తాళ వేసేస్తాం మేము. అక్కడ మేము భయపడం. మా కార్యప్రక్షాళన అతి గంభీరంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు నిజంగా సనాతన ధర్మానికి సేవ చేయాలి అనుకుంటే, రాజు కాబట్టి ఇంకో విషయం చెప్తాం. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి దానం ఇస్తాడు. దానం ఇస్తూ ఉంటున్నప్పుడు ఏమంటాడు అంటే, దైవ బ్రాహ్మణ మాన్యములు తప్ప, అంటే దైవానికి సంబంధించినటువంటి, అంటే దేవస్థానాలకు సంబంధించినటువంటి, భగవంతుడికి సంబంధించినటువంటిది, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి దైవ బ్రాహ్మణ మాన్యములు అంటే దేవస్థానాలకు ఇచ్చే దానాలు, ఇవన్నీ భూములు, ఈ పొలాలు, వీటిన్నిటి దేవస్థానాల్లో ధూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటారు. అందులో బ్రాహ్మణుడు కూడా ఉండాలని నివాసాలు ఇస్తూ ఉంటారు. అందుగురించే ఈ దైవ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఏదైతే సంపత్తి ఉందో తప్ప, అది కాకుండా సమస్త పృథ్వీని నీకు దానం చేసేస్తున్నావు అని. మహాచక్రవర్తి సామ్రాట్ సత్య హరిశ్చంద్రుడికే హక్కు లేనిది వీళ్ళకి ఏకరకంగా వచ్చేస్తుంది హక్కు. కాబట్టి ఇంకోటి ఆంధ్రదేశ్లో ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ వక్ఫ్ బోర్డు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముసల్మానులందరూ ఈ భారతదేశంలో ఉన్న సమస్త భూభాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వక్ఫ్ బోర్డు అనే విధానంతో కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండే ఆంధ్రదేశంలో ముసల్మానులతో, ఈ క్రిస్టియన్లతోనూ. ఈ క్రిస్టియన్లు స్లో పాయిజను, ఈ ముసల్మానులు డైరెక్ట్ పాయిజను కాదని చెప్పనివ్వండి. ఆంధ్రదేశంలో ఏ ఒక్క ముసల్మాన్నా చెప్పండి ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది లీగల్ అయి. ఇప్పుడు అదే ప్రశ్నించాం మేము. ఇప్పుడు ఢిల్లీలో ఉండి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అవుతున్నాయి మావంతా. అయితే ఇప్పుడు ఏదైతే మీరు POK వెళ్తున్నారో అక్కడ శారదా అమ్మవారి, అక్కడ ఆలయానికి సంబంధించినది, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అక్కడ అనుకుంటూ ఉన్నారు. అవును. మా జగద్గురు శంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం కాలటీలో పుట్టి ఇటువంటి అవైదికాలన్నీ ఖండించి, ఇటువంటి చేష్టలన్నీ ఎవరైతే చేస్తున్నారో దేవస్థానాలని జీర్ణోద్ధారం చేసి ఆ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆ శారదా అమ్మవారి మూల స్థానం అని అక్కడ తెలిసి ఆ సర్వజ్ఞపీఠ ఉంది అక్కడ. అప్పుడు దక్షిణ దేశంలో నుంచి వెళ్ళినటువంటి ఒక యతీశ్వరుడుగా దక్షిణ ద్వారాన్ని తెరిచి అప్పుడు ఆ శారదా అమ్మవారితో శాస్త్రార్థం చేసి అక్కడ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తారు. అది సర్వజ్ఞపీఠము, శారదా సర్వజ్ఞపీఠము. అందుకే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయతి విద్యా బుద్ధించ దేహిమే. ఆ శారదామ్మవారి అనుగ్రహంతోనే ఆ శంకర భగవత్పాదుల వారు భారతదేశంలో ధర్మాచరణకి 4 దిశలలో, 4 ధామాలలో 4 పీఠాలను పెట్టడం జరిగింది. ఆ పీఠాలలో అభిషిక్తులైనటువంటి వాళ్ళని జగద్గురు శంకరాచార్యులు అంటారు.
ఆ జగద్గురు శంకరాచార్య సార్వభౌములైనటువంటి ఆ భగవత్పాదుల వారు ఆ అనేక దేవస్థానాలను జీర్ణోద్ధారం చేశారు. బద్రీనారాయణ దేవస్థానాన్ని జీర్ణోద్ధారం చేశారు, జగన్నాథ్ దేవస్థానాన్ని జీర్ణోద్ధారం చేశారు, ద్వారకాధీశుడి దేవస్థానాన్ని జీర్ణోద్ధారం చేశారు, అనేక దేవస్థానాలను జీర్ణోద్ధారం చేశారు. ఆ శంకర భగవత్పాదుల వారు ఎక్కడైతే జగద్గురు పీఠాన్ని అధిరోహించారో ఇప్పుడు దాన్ని పీఓకే వాళ్ళు ఆక్రమణ చేస్తున్నారు. పీఓకేలో ఉంది. ఇప్పుడు దాన్ని జీర్ణోద్ధారం చేయడానికి ఇప్పుడు అక్కడికి వెళుతున్నటువంటి కార్యాలయాలు. ఇప్పుడు ఏమైందంటే ఆ భారత భూభాగంలో పీఠవాల్ అంటారు, ఆ నదికి యువతల భారత భూభాగంలో ఒక పురాతన మందిరం ఒకటి ఉంది, ఒక గురుద్వార కూడా ఉంది. ఇక్కడ రవీంద్ర పండిత అని చెప్పేసి ఆ కాశ్మీర పండితులు వాళ్ళు దాన్ని జీర్ణోద్ధారం చేయడం జరిగింది. దానికి శృంగేరి స్వామివారు కూడా శారదాంబ వారిని పంపడం జరిగింది, అక్కడ మూర్తి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. కానీ మూల స్థానం ఎక్కడుంది? పీఓకేలో ఉంది. అది మూల జీర్ణోద్ధారం అవ్వాలి. ఆ కార్యక్రమం గురించి వెళుతున్నాం. ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు భగవంతుడి కృపతో భగవతి కృపతో అక్కడ ఇప్పుడు భారత పీఓకేలో వెళ్ళడానికి కుదరదు, కానీ బార్డర్కి వెళ్ళిపోయి నది దగ్గర అక్కడ ఇప్పుడు శిలా పూజ కూడా మొదలెట్టేస్తున్నాం నవరాత్రుల్లోనే, ఈ నవరాత్రుల్లోనే. ఓకే ఓకే. అయితే ఇప్పుడు అక్కడంతా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి స్వామి. అంటే ఇప్పుడు 3వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి. అయిపోతుంది. అయితే ఎలక్షన్స్తో సంబంధం లేదు. అంటే మీరు 26వ తారీఖు వెళ్తున్నారు కదా, అక్కడంతా కొంత సెక్యూరిటీ పర్పస్ కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంది కదా. ఇంతకు ముందర ఒకసారి వెళ్ళాం మేము. అప్పుడు కాశ్మీర్ గవర్నమెంట్ని అడిగాం మేము, కాశ్మీర్ గవర్నమెంట్కి రథయాత్రలో రావాలని వ్యవస్థ చేయగలరా అని. గవర్నర్ ఆఫీస్ వాళ్ళు 2 చేతులు ఎత్తేసారు, మేమేం చేయలేము, ఇప్పుడు యాత్ర అంటే అది అంత సామాన్యం కాదు, మీరు ఏమనుకుంటారు కాశ్మీర్ ఇది. అప్పుడు మేమన్నాం, నాయన మీకు ఇంకా హనుమంతుల వారి శక్తి తెలీదు, లంకలోకే వెళ్ళొచ్చేసారు హనుమంతుల వారు, కాశ్మీర్ వెళ్ళడం పెద్ద కష్టమా అన్న. వాళ్ళది మీ ఇష్టమని వదిలేశారు వాళ్ళు. అప్పుడు ఏం చేసి ఇక్కడ నుంచి ఢిల్లీని ఒక సంవత్సరం వెనకాలే ఇక్కడ యాత్ర బయలుదేరింది. కురుక్షేత్రం వెళ్ళాము, అక్కడ నుంచి జమ్మూ వెళ్ళి శ్రీనగర్ వెళ్ళి డైరెక్ట్గా ఇదే దివ్య రథం పాకిస్తాన్ బార్డర్ దగ్గర నిల్చోబెట్టారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి భగవంతుడి కృపతో ఆ అమ్మవారు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రులు ఆరంభం చేయించారు అమ్మవారు. అప్పుడు గవర్నమెంట్కి తెలిసింది. అప్పుడు ముఖ్యమంత్రులు, డిఫెన్స్, హోమ్ మినిస్టర్ అందరూ అప్పుడు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. చూడండి ఎంత దివ్య సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. అప్పుడు మేము చెప్పాం గవర్నమెంట్ వాళ్ళకి, ఇదేదో ముందర వచ్చి ఉంటే నీ పరువు నిలబడింది కదా అని చెప్పేసి. అప్పుడు మళ్ళా వస్తున్నప్పుడు శ్రీనగర్ వెళ్ళాం. హనుమంతుల వారు అడిగారు, లాల్ చౌక్లో హనుమాన్ చాలీస్ పాట పాడాలి అని చెప్పేసి, హనుమాన్ చాలీస్ పారాయణ చేయాలి. మేము హనుమంతులు ఏమిటి ఇది ఏమిటి అక్కడ ఒక వ్యక్తి నించోవడమే కష్టం. అక్కడ యావత్ మిలిటెంట్లు అందరూ నరేంద్ర మోదీకి సవాల్ వేశారు, నువ్వు పుట్టినటువంటివే అయితే నువ్వు వచ్చి అక్కడ లాల్ చౌక్ దగ్గర జెండా ఎగరేయమని చెప్పేసి. అటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి హనుమంతుల వారి శక్తి ఏమిటి? ఎంత పెద్ద రథాన్ని తీసుకెళ్ళి లాల్ చౌక్ దగ్గరికి వెళ్ళి లాల్ చౌక్లో హనుమంతుల రథాన్ని పెట్టి వేల మంది హనుమాన్ చాలీస పారాయణ చేసేలా చేశారు హనుమంతుల వారిది. ఇప్పుడు అదే ఒక లక్ష్యం. ఎందుకంటే ఉత్తరామనాయ జ్యోతిర్మఠం ఆదిశంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటిది ఆ మఠము, అలాగే ద్వారకా శారదాపీఠము గుజరాత్లో ఉంది. 2 పీఠాలకి మా గురువుగారు జగద్గురు శంకరాచార్యుల వారు ప్రాతస్మరణి స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు మాకు ధర్మ ప్రచారం చేయడానికి ఆదేశ నిర్దేశాలు చేసినటువంటి కారణంగా అది మా కర్తవ్యం. కాబట్టి కాశ్మీర్ అనేటువంటిది మా ఉత్తరామన జ్యోతిర్మఠానికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూస్తున్నటువంటి కారణం. అందుకే ఈ మైల్లో మేము దక్షిణ భారతదేశం రావడం కొద్దిగా తక్కువ అవుతుంది. ఇప్పుడు వస్తాం మేము, ఎందుకంటే రామజన్మభూమిలో రాముల వారికి ఏ రకంగా మందిరం అయితే నిర్మాణం అయిందో అదే రకంగా హనుమత్ జన్మభూమి అంటే పంపాక్షేత్ర కిష్కింద కర్ణాటకలో ఉంటుంది. ఇప్పుడు హంపి అంటారు దాన్ని, తుంగభద్ర నదికి మాట. పంపాక్షేత్రం చాలా పెద్దది. అక్కడ సాక్షాత్ భగవంతుడు విరూపాక్ష స్వామి వారు నెలసినటువంటి క్షేత్రం విజయనగర సామ్రాజ్యం అంటారు. అక్కడే పంపా సరోవరం, దానికి పక్కన అంజనాద్రి పర్వతం, మతంగ పర్వతము, ఋషిముఖ పర్వతము, గంధమాదన పర్వతము, అనేక పర్వతాలు ఉన్నాయి. హిమకూట పర్వతము, అక్కడ అంజనాద్రి పర్వతం, కిష్కిందా పర్వతం అంటారు. అక్కడ హనుమంతుల వారు పుట్టి అక్కడ జన్మించినటువంటిది. కాబట్టి అక్కడ కూడా హనుమంతుల వారికి ఒక భవ్య మందిరం కూడా అక్కడ నిర్మాణానికి అన్ని కార్యక్రమాలు సుగమం అవుతున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా చేసిన తర్వాత మొత్తం కర్ణాటక గవర్నమెంట్ కూడా మమ్మల్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు. దీనికి కావాల్సిన ఆధారాలన్నీ రామాయణం ఇత్యాది అనేక ప్రమాణాలు, ఆర్కలాజికల్ ప్రమాణాలు అనేక మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో కర్ణాటక గవర్నమెంట్ కూడా ముందరకు వచ్చి 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇతిహాసంలో మొట్టమొదటిగా జరుగుతున్నటువంటిది. గవర్నమెంట్ 100 కోట్లు అంజనాద్రి పర్వతం డెవలప్ చేయడానికి. భవిష్యత్తులో భగవంతుడి కృపతో రామజన్మభూమిలో రాముల వారికి ఏ రకంగా దేవస్థానం నిర్మాణం అయిందో అదే రకంగా హనుమత్ జన్మభూమిలో హనుమంతుల వారికి కూడా ఒక భవ్య నిర్మాణం చేయడానికి హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున అన్ని సుగమం అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాము ఇప్పుడు అక్కడికి.
అది త్వరలో కావాలనేసి దాని గురించి ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము సమస్త ఆంధ్ర ప్రజలకి చేస్తున్నటువంటి మార్గనిర్దేశం ఏమిటి అంటే, ఎవరన్నా మీకు మనస్సులో ఏదైనా క్లేశం ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి దేవస్థానానికి వెళ్ళి అక్కడ దైవ సాన్నిధ్యంలో అక్కడ అర్చకుల చేత ప్రోక్షణ చేయించుకోండి. అర్చకుల చేత తులసి తీర్థం తీసుకోండి. అర్చకుల చేత పంచగవ్య ప్రాశన చేయించండి. పంచగవ్య ప్రాశన చెయ్యండి. బ్రాహ్మణులకు విశేషంగా చెప్తున్నటువంటిది. బ్రాహ్మణులు కూడా వాళ్ళు స్మార్థులైనా వాళ్ళ వైష్ణవులైనా ఎవరైనా సరే త్రికాల సంధ్యావందనాన్ని వదలవద్దు. అది ఒక్కటే లోకాన్ని రక్షించగలిగినటువంటిది, బ్రాహ్మణత్వాన్ని రక్షించగలిగినటువంటిది. బ్రాహ్మణుల ముందర శుచిగా ఉంటే దేవస్థానంలో అర్చన చేయడానికి శుచిగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు లోకంలో వచ్చినటువంటి సంకటని నివారణ చేయగలిగింది అర్చకులు మాత్రమే. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు ఒక్కడే ఏ రకంగా చేయగలిగారు, అప్పుడు ఈ రకమైనటువంటి సమస్యకి అది అర్చకులు మాత్రమే, పూజారులు మాత్రమే, పండితులు మాత్రమే చేయగలిగినటువంటిది. కాబట్టి ఎవరికి వాళ్ళ సొంతంగా ఆపరేషన్లు చేసుకోవద్దు. సమస్త భక్తులు, వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన సమస్త భక్తులందరూ దేవస్థానానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి ప్రదక్షిణలు చేసి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆచారాల ప్రకారంగా ఆ అర్చకుల చేత చేయించుకోండి. కాబట్టి దీని నుంచి ఇంకొకటి గృహస్థులు కూడా మేము చెబుతున్నటువంటిది, అందులో స్త్రీమూర్తులు మాతృమూర్తులు కూడా మేము చెబుతున్నటువంటిది, అందరూ స్త్రీలు ఇంటిలో తులసిని పెట్టుకోండి. ఇది మేము విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రదేశంలో ఆ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటిది అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఈ క్రిస్టియన్ మాఫియా వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలేసేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వదలొద్దు. మన ఆచార సాంప్రదాయాలే మనకి ముఖ్యము. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడము, ఆడవాళ్ళు గాజులు పెట్టుకోవడము, ఇవన్నీ చెయ్యండి. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ కెమెరామెన్ మంత్రి ఈ రకంగా వచ్చారు, ఈవిడు కూడా ఎంతో భక్తితో వచ్చి భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈవిడు కూడా ఆ కుంకుమ ధారణ చేసి వచ్చినటువంటి విషయము. కాబట్టి సమస్త ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళకి మేము ఈ విషయంలో ఎటువంటి దోషాలు రాకుండా ఆ దోషాల నుంచి మనలందరినీ రక్షించడానికి వెంకటేశ్వర స్వామి వారిని మేము ప్రార్థిస్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారు మనందరిని రక్షిస్తారు. కాబట్టి మీరందరూ నిశ్చయంగా ఉండండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో కొత్త నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూల వితరణ అంతా ఒక్కొక్కళ్ళు ఒక లడ్డూ కాకుండా 2 లడ్డూలు కూడా ప్రసాదం స్వీకరించండి. అంతా మంచిదవుతుంది. సమయం పడుతుందమ్మా, అందుగురించి అందుకే మేము ఇంటర్వ్యూలో కూర్చోమన్నాం, మేము లైవ్లో కూర్చుంటే చెప్పడానికి కుదరదు అక్కడ మాకు. ఇప్పుడు జనాలకి చెప్పాలి, జనాలకి తెలియదు. జనాలు చాలా వ్యధపడుతున్నారు. చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. మేము అందరినీ, కొంతమంది టైమ్స్ వాళ్ళు వచ్చారు, మా చెప్పేసాం అంతే. మేము ఒకటి అన్నాం, కొంతమంది అన్నారు రిపోర్టే తప్పు అన్నారు. అప్పుడు మేము రిపోర్ట్ తప్పైతే ఒక పని చేయండి, 100 లడ్డూలు తీసుకుంటాం మేము, మళ్ళీ పరీక్ష చేద్దాం, ఒప్పుకుంటారా అన్నాను మేము. మళ్ళీ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని క్యాన్సిల్ చేసేసి కర్ణాటక నందిని నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఏమనమన్నాం మేము. మళ్ళా ముందర ఆపేం చేయండి, ముందర అందుకే లిస్ట్గా తయారు చేస్తాం మేము. లిస్ట్గా తయారు చేసి మొత్తం అక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తాం. బోర్డు విషయం ఏం చేస్తారా వీళ్ళు, బోర్డులో మళ్ళా రాజకీయ నాయకులు ఎవరన్నా కూర్చోపెట్టారా, మా దగ్గర తాళాలు ఉన్నాయి, వీడే తాళాలు వేస్తూ ఉంటాను. చాలా అంశాలు చెప్పారు స్వామి. అండ్ జరిగేటటువంటి విషయాల మీద ప్రతి అంశాన్ని, అక్కడ అనేక విషయాలు కూడా దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం కూడా ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా భక్తులకు చెప్పారు. చాలా సంతోషం. నమస్తే స్వామి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి తిరుమల తిరుపతి అంశంపై తీసుకుంటే ఒక లడ్డు అంశమే కాదు, అనేక అంశాలపై కూడా చాలా వివరంగా జరిగేటటువంటి ఇన్ని సంవత్సరాలు జరిగిన దానికి ఇప్పుడు ఒక పులి స్టాప్ పడాలి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఎండోమెంట్ని మాత్రం రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ నిర్ణయాన్ని ఆ స్వామివారి యొక్క కృపతోటి ఈ విషయం బయటికి రావడం జరిగింది. ఇప్పుడైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఎండోమెంట్ని రద్దు చేయాలి. లేదు అంటే మేము ఖచ్చితంగా వచ్చి 108 తాళాలు తీసుకొని వచ్చి తాళాలు అన్ని ఉన్నటువంటి దేవాలయాలకు తాళాలు వేసుకుంటూ వెళ్తాం అంటూ ఖచ్చితంగా
తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టి ఇన్ని సంవత్సరాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి దాడులు చేసింది, ఏ అంశాలని భ్రష్టు పట్టించారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఉదాహరణతో సహా మన ముందు చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ఇప్పుడు పులి స్టాప్ పెట్టాలి. ఇక జరిగింది జరిగిపోయింది, కానీ భక్తుల్లో మనోభావన ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేసుకునే విధంగా కూడా తన ప్రవచనంతో ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. దీనికి వెంటనే పులి స్టాప్ పెట్టాలి, ఎండోమెంట్ రద్దు చేయాలి. ఎండోమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే పొలిటికల్ లీడర్స్ కాకుండా, అంటే మన టీటీడీ బోర్డులో పొలిటికల్ లీడర్స్ కాకుండా ధార్మికమైనటువంటి వ్యక్తులను మాత్రమే అందులో ఉండాలి. ఖచ్చితంగా ఎండోమెంట్ రద్దు చేయాలి. ఇది మా యొక్క ఖచ్చితమైనటువంటి డిమాండ్ అంటూ శ్రీ శ్రీ గోవిందానంద స్వామీజీ గారు చెప్పడం జరిగింది. కళ, ప్రైమ్ 9 ఢిల్లీ, కెమెరామెన్ ధర్మతో.